శ్రీకాంత్ బొద్దింకలు దేశం మొత్తం కూడా దద్దరిల్లుతోందని చెప్పాలి. బొద్దింకల నిరసనతో ఢిల్లీ మొత్తం అట్టుడుకుతోంది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి నిరసన దీక్ష విద్యార్థుల సమూహం ప్రభుత్వాన్ని ఏకంగా గజగజ వణికించేంత వరకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్లో బాధ్యులైన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టామో అందరినీ శిక్ష పడాల్సిందే, అందరికీ శిక్ష పడుద్దు అని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో. మరోవైపు పార్లమెంట్లో పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తుతామంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమైంది. కేసీ వేణుగోపాల్ ఇందాకే ఈ ప్రకటన చేయడం జరిగింది. ఖచ్చితంగా పేపర్ లీకేజ్ పైనే దేశం మొత్తం కూడా చర్చ నడుస్తోంది. పేపర్ లీక్ బాధ్యులైన వాళ్ళను శిక్షిస్తారా లేదా, మోరోవర్ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా, చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా, మోడీ ఎవరిని కాపాడదాం అనుకుంటున్నారు, ఎందుకు కాపాడదాం అనుకుంటున్నారు అన్నటువంటి చర్చ గత 24 గంటలుగా దేశవ్యాప్తంగా నడుస్తోంది. సో విద్యార్థులపైన ఏకంగా లాఠీలు జొలిపిస్తే మమ్మల్ని కొట్టండి కొట్టండి అంటూ ఆ విద్యార్థులు అక్కడే నిల్చొని దెబ్బలు తింటున్నారు. చూడొచ్చు మనం రాజు న్యూస్ స్క్రీన్ పైన. కొట్టండి, ఎంత కొడతారో కొట్టండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి నిరసనలు చాలా అరుదు. మహిళా పోలీసుని చూడొచ్చు, ఒక తల్లిలాగా అతన్ని తీసుకెళ్ళిపోతుంది. పోలీసులు కొట్టాల్సినటువంటి చేతులు ఒక పోలీసు ఒక తల్లిలా బిహేవ్ చేసింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో. బట్ ఏదైనా కానీ సో ఇంత దూరం ఎందుకు వచ్చింది? పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి విషయంలో రాజకీయాలు జరుగుతున్నాయా? ఈరోజు అభిజిత్ దీప్కే మళ్ళీ నిరసన దీక్ష చేపట్టారు, నిరాహార దీక్ష చేపట్టారు. సో ఇది ఎటువైపు దారి తీయబోతోంది? చాలా కీలకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి వేళ అటు విద్యార్థులు, ఇటు దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతులు, సో రెండు ఒకేసారి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు కూడా మళ్ళీ రోడ్డెక్కుతున్నారు, జంతర్ మంతర్ దగ్గర నిరసన దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారు. మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం. ఈ అంశాన్ని గత నెల రోజులుగా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. మీరు కూడా రకరకాల కోణాలని బయటపెట్టడం జరిగింది. బట్ పాయింట్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ని ఇప్పటి వరకు ఎందుకు తొలగించలేకపోతున్నారు? ఇక్కడ కావాల్సింది 4 కుర్చీలు, ఒక టేబుల్ మాత్రమే. సో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. ఎందుకు ఈ సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు? ఇంత తీవ్రతరం అవుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదంటే సమాధానం ఏం వెతుకోవచ్చు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. కొంచెం తాత్వికంగా ఆలోచించి కొంచెం వెనక్కి వెళ్తే 75 ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజా సంఘాలతో మొదలైన పోరాటం రాజకీయ పోరాటంగా మారడం, పూర్ణ స్వరాజ్ అనే అంశం మీద అది లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ప్రయత్నించడం, అదొక ఉద్యమం. మన భారతదేశంలో జాతీయోద్యమం తర్వాత ఒక దేశవ్యాప్తంగా పెట్టే ఉద్యమం. దాని ద్వారా అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారి ఏర్పడింది. ఆ నేపథ్యం మీకు తెలుసు. ఆ తర్వాత 2010-11లో లోక్పాల్ బిల్లు కావాలని చెప్పి, జన్ లోక్పాల్ బిల్ కావాలని చెప్పి అన్నా హజారే జరిపిన ఉద్యమం కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఒకటేమో నిరంకుశత్వానికి వ్యతిరేకం, అంటే అధికారం తలకెక్కితే మేము ఇష్టం చేస్తామని చెప్పి పౌర హక్కును నశింపజేసి జీవించే హక్కును కూడా తీసేసిన ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎమర్జెన్సీ కన్నా ముందు ఎమర్జెన్సీ తర్వాత జరిగిన పోరాటం అదైతే కేవలం అవినీతి రహిత సమాజం కావాలని కొట్లాడిన అన్నా హజారే పోరాటం మరోవైపు. ఇవి బ్రాడ్ ఐడియాలజీ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అహంకారాన్ని, అవినీతిని వ్యతిరేకించి దుర్మార్గ పాలన వ్యతిరేకించే ఉద్యమం ఎమర్జెన్సీ ఉద్యమం అయితే, ఎమర్జెన్సీలో వచ్చిన ఉద్యమం అయితే అన్నా హజారే ఉద్యమం మొత్తం పాలనా వ్యవస్థలో అవినీతిని నిర్మూలించడానికి అవసరమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉద్యమం. ఇప్పుడు మూడోది ఒక పరిమితమైన అంశానికి వచ్చిన ఉద్యమం. అందుకనే రావాల్సినంత ప్రచారం లభించినా కూడా కావలసినంత మద్దతు లభిస్తలేదేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 సందర్భాలు చూడండి, ఎక్కడైతే మనకు ప్రభుత్వాలు తప్పులు చేస్తున్నాయో దానికి నిర్మాణాత్మక ప్రతిపక్షాలుగా ఏ పార్టీ అయినా కానివ్వండి, ఆ పార్టీలు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ ఉద్యమాలు చేయలేదు, అప్పుడు పౌర సమాజం మేల్కొంటుంది అనడానికి ఈ 3 ఉదాహరణలు చెప్తున్నాను.